ఎంప్లాయీస్కి సిపిఎస్లు రద్దు అన్నావు, ఓటీఎస్ఎల్ అన్నావు, ఏంటేంటో చెప్పావు. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఇస్తానమ్మా అని చెప్పి మిసెస్ కూడా అదే విధంగా మైకులు పట్టుకొని మాట్లాడారు. తల్లి చెల్లిని కూడా మీ తల్లి చెల్లి అయితే జగన్ అన్న వదిలిన బాణాన్ని అన్నది. ఈ రోజున ఆ బాణం ఎక్కడికి వెళ్ళిపోయిందో అది రాష్ట్రం దాటి వెళ్ళిపోయింది పక్క రాష్ట్రానికి. ఆ బాణం పక్క రాష్ట్రానికి వెళ్ళి అప్పుడు ఆవిడ మేము ఏం అడగగలము? ఈ రాష్ట్రంలో అడుగుతాం కానీ పక్క రాష్ట్రాల్లో ఏం అడుగుతాము? ఆ తల్లి చెల్లిని కూడా ఇక్కడ లేకుండా తగిలేసావు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి అన్నావు. అమ్మఒడి ఏది? ఫస్ట్ సంవత్సరం వేసావు 14,000, 1,000 రూపాయలు కట్టన్నావు, తర్వాత 13 అన్నావు. ఈ రోజున 3వ సంవత్సరం వచ్చేటప్పటికి నువ్వు 7,000 వేసావు, 8,000 వేసావు, 9,000 వేసావు. వేసిన వాళ్ళకి వేసావు, వేయలేని వాళ్ళకి వేయలేదు. మరి ఈ విధంగా నువ్వు చెప్పినది ప్రతిదీ అబద్ధం. నువ్వు నోరిప్పితే అబద్ధం మాట్లాడుతున్నావు. మరి నీకు ఏమనిపిస్తుందో మాకైతే తెలియటం లేదు. కానీ నీ వెనక ఉన్న భజన బ్యాచ్ నీకు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తున్నారో తెలియటం లేదు. అసలు పేదవాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి చూడు. జగన్మోహన్ రెడ్డి, ఈ అక్క చెల్లెమ్మల పరిస్థితి చూడు. ఈ అక్క చెల్లెమ్మలే ఇంటి బాధ్యతను ఎత్తుకునేది. మగవాడు బయటికి వెళ్ళి తెచ్చేవరకే ఆడవాళ్ళ ఇళ్లలో అంతా కూడా సంసారాన్ని ఇస్తారు. ఆ సంసారం ఇదే ఆడవాళ్ళని నువ్వు ఒక్కసారి ప్రశ్నించు, లేదా నీ దగ్గరికి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వు. మా పరిస్థితి నీతో చెప్పుకుంటాము. ఇంత దారుణంగా చేస్తున్నావు కదా, మరి నీకు ఏ రకంగా దేవుడు చూస్తున్నాడో మాకైతే అర్థం కావటం లేదు. మాలాంటి ఇలాగా మీడియా ముందుకు కానీ లేకపోతే కనుక బయటకు వచ్చి ఏమన్నా ప్రశ్నిద్దాము అంటే మాకు అరెస్టులు. ఒక నిత్యావసర ధరలు పెరిగిపోయాయి బాబు, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయి, మేము కొనుక్కోలేని పరిస్థితి, నూనె, ఉప్పు, పప్పు అన్నీ పెరిగిపోయి మాకేంటి ఈ పరిస్థితి అని మేము ఏదన్నా అడుగుదామని రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని పోలీసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నావు. వాళ్ళని కూడా పోలీసులను కూడా నువ్వు నీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి కూడా కనీస స్వతంత్రం లేకుండా పోయింది. ఇంకా మా పరిస్థితి ఏంటి? ఇంట్లోంచి బయటికి నోరు విప్పుదామంటే ఇంట్లోంచి బయటికి రానివ్వలేని పరిస్థితి. ఈరోజు దళితులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో మరి మీడియా ముందుకి రావడం జరిగింది. ఈరోజు దళితులకి మరి మేము పెద్దపీఠం వేస్తున్నాం, న్యాయ పోరాటం అంటున్నారు, బస్సు వేస్తారంటున్నారు, తర్వాత గడప గడపకి అని కార్యక్రమం చెప్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మేము విన్నవించుకున్నది ఏంటంటే ఈ బస్సు యాత్రలు కానీ గడప గడప కార్యక్రమాన్ని కానీ అవన్నీ కూడా పినతల్లి ప్రేమ లాంటిది. దయచేసి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దళితుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, దళితులని ఏ రకంగా మీరు టార్చర్ పెడుతున్నారో మన ప్రభుత్వంలో ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఈ విషయమై మరి మొన్నటికి మొన్న సుధాకర్ గారు, అలాగే మరి అక్కడ సుబ్రహ్మణ్యం గారు, ఇలాగా చూసుకుంటూ పోతే కోకొల్లలు చెప్పుకుంటూ పోతే మరి శిరోమండలాలు ఇలా రకరకాలుగా దళితులను వేధిస్తున్నప్పటికి కూడా మీరు నిలబెట్టినటువంటి సేడా మంత్రులు, మీరు దళితులయ్యుండి మీరు దళితులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ప్రశ్నించకుండా అన్యాయానికి మీరు కొమ్ము కాస్తూ ప్రభుత్వంకి తొత్తులుగా మారుతున్నారే తప్ప ఏ రకంగా దళితులకు న్యాయం చేయలేదు. మీరు న్యాయం చేశామని మీరు చెప్పుకుంటున్నారే తప్ప దళితులకు ఏ రకమైన న్యాయం లేదు. న్యాయం కావాలని మేము దళిత లీడర్గా నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి ఇకనైనా మీ పరిపాలన విధానం మార్చుకొని దళితులకు రావాల్సినటువంటి స్కీమ్స్ 26 నుంచి 27 స్కీమ్స్ రాలేదు, వాటిని రద్దు చేశారు. విదేశీ విద్య అని చెప్పి అది అంబేద్కర్ విద్య పెట్టుకున్నారు. మహానుభావుడు అండి అంబేద్కర్ గారు. ఆయన యొక్క పేరుని తీసి మీ పేరు పెట్టుకోవడం దుర్మార్గం. ఇంకొక విషయం అంటే నవరత్నాలు అని చెప్పి నవరత్నాల పేరు చెప్పి జనాలను అన్యాయంగా వారిని మోసం చేస్తున్నారు. తెలివి తక్కువ అమాయకులు మాలాంటి దళితులు దాన్ని నమ్ముకొని ఏదో వస్తుంది కదా అనుకుంటున్నారు. కానీ ఉన్న వాటిని ఓడపీకేసి లేనిటువంటి పేర్లు పెట్టుకొని ఈ నవరత్నాలు అని చెప్పి ఇవన్నీ చెప్తూ కానీ చివరికి దళితులకు వచ్చింది శూన్యం. దయచేసి మీ పరిపాలన విధానం మార్చుకోవాలి. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి మా దళితులు సిద్ధంగా ఉన్నారు. ఇకపైన మీ వైఖరి మార్చుకపోతే మేము మా సంఘం తరపున హెచ్చరిస్తున్నాం.